మయసభలో కింద పడ్డ దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందని అంటారు. ఇది నిజమేనా? మహాభారతంలో ఈ ప్రస్తావన ఉందా? మయసభ కాదది, విస్మయ సభ. విస్మయ, ఆశ్చర్యం కొలిపేటువంటి సభ. ఆ మయుడు నిర్మించినటువంటి సభ అత్యద్భుతంగా నిర్మించాడు. అందరికీ తెలిసినటువంటిదే. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. జలాశయం ఉందనుకున్నాడు దుర్యోధనుడు, అందులోకి వెళ్ళి అక్కడేమో జలాశయం లేదు. అక్కడేదో బొమ్మ ఉందనుకున్నాడు, ఆ బొమ్మను వెళ్ళి తాకబోతుంటే ఆ బొమ్మ అక్కడ లేదు. ఇట్లా చాలా జరిగినాయి అద్భుతంగా. ఇంతకు ముందెప్పుడు చూడ ఇంద్రజాల మహాసభ అనమాట అండి, ఇంద్రజాల మయసభ. అట్లాంటి ఆ మయసభలో దుర్యోధనుడు ఒక చోట ఎక్కడో జలాశయంలాగా కనిపించింది. అరే, ఇంత భవనంలో ఈ జలాశయం ఉందేమిటి సుమా అని చెప్పి ఆ కట్టుకున్నటువంటి ఆ దోవతీని కొంచెం ఇలా పైకి తీసి, ఇక్కడ ఏదో జలాశయం ఉంది కదా అని చెప్పి ఈ దోవతీని కొంచెం పైకి తీసి నడవబోయాడు. నడవబోతుంటే అక్కడ జలాశయం లేదు, ఏమీ లేదు. ఓ రౌరౌరౌరా ఇది అనుకున్నాడు. ఇంకొక చోట జలాశయం అనేది మామూలుగా పెయింటింగ్ లాగా, చిత్రంలాగా అక్కడ వేసింది. ఏది, పద్మాలు ఇవన్నీ కూడా అక్కడ ఏదో జలాశయం ఉన్నట్టుగా. ఔరౌరా, ఇందాక నేను జలాశయం అనుకోని చెప్పి భ్రమపడ్డాను, అసలు జలాశయం అంటూ ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి మామూలుగానే ఇలా టీవీగా ఇలా నడవపోయాడు. నడవపోయి ఒక్కసారి అక్కడ జలాశయం ఉంది, తక్కువ అందులో కొలబడ్డాడు. ఇది పక్క నుంచి చూశారు. ఎవరెవరు చూశారంటే భీమసేనుడు చూశాడు, అలాగే అర్జునుడు చూశాడు, నకుల సహదేవులు చూశారు. ఆ సమయంలో అక్కడ ద్రౌపది లేదు, ధర్మరాజు లేడు, కృష్ణుడు లేడు. ఇది సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి విషయం. సాధారణంగా ఎవరికైనా అది పరిహాసం చేయాలని కాదు, ఎవరైనా ఉన్నట్టుండి అలా పడితే ఎవరికైనా నవ్వు వస్తుంది, సహజం కాదు ఎవరికి, అది మానవ సహజం. అందువల్ల అర్జునుడు నవ్వాడు, భీమసేనుడు నవ్వాడు, నకులుడు నవ్వాడు, సహదేవుడు నవ్వాడు. ఊరికి అలా పడితే అనిపిస్తుంది కదా. వాడు అభిమానదుడు, అవురా నన్ను చూసి మీరు నవ్వుతారా అని చెప్పి కుళ్ళుకున్నాడు. తర్వాత ధర్మరాజు జాగ్రత్తగా పిలిపించి, అరే అరే ఎంత పొరపాటు జరిగిపోయిందని శుభ్రమైనటువంటి పొడి వస్త్రాలు అవన్నీ ఇప్పించాడు, చక్కగా ఆత్మీయతతోటి పలకరించాడు. ఇవన్నీ జరిగింది. కాకపోతే ఇక్కడ మన వాళ్ళందరూ ఏం చేశారంటే ద్రౌపదీదేవి చూసి నవ్వింది, అందువల్లే ద్రౌపదీదేవికి అంత పరాభవాన్ని దుర్యోధనుడు ఆ సభలో చేశాడు అని మన వాళ్ళు చెప్పారు. ఇది సంస్కృత మహాభారతంలో, వ్యాస భగవానుడి యొక్క భారతంలో ద్రౌపది నిజానికి ఆ సమయంలో అక్కడ లేనే లేదు. ఆవిడ నవ్వను కూడా నవ్వలేదు. ఆవిడ ఉంటే కదా నవ్వేది. కానీ ఆ రకంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ తెలుగు భారతంలో నన్నయ్య గారు రాసినటువంటి భారతంలో మాత్రం ద్రౌపది నవ్వింది అని ఉంది. అది ఆయనకి ఏ ప్రతి దొరికిందో మరి, కానీ సంస్కృతం ప్రతిలో మాత్రం ఎక్కడా కూడా ద్రౌపది నవ్వినట్టు లేదు. కాబట్టి లేని ద్రౌపదిని దుర్యోధనుడు అతనికి ఉన్నటువంటి ఆ లోపల మండుతున్నటువంటి ఆ ఈర్ష్యకి ద్రౌపది పేరు పెట్టుకొని ద్రౌపదిని అవమానించాడు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంపదను చూసి కుళ్ళుకొని ఆ పాండవుల్ని ద్రౌపదిని అవమానించాలని చెప్పి అంత దురాగతానికి ఒడిగట్టాడు. కానీ నిజానికి ఆ సమయంలో ద్రౌపది అక్కడ లేనే లేదు. ఇది స్పష్టం. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకోండి. ఎందుకంటే సంస్కృత భారతమా తెలుగు భారతమా అనే ప్రసక్తి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే సంస్కృత భారతంలో ఉన్నది ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. కాబట్టి అది వ్యాస భగవానుడు రచించినటువంటి సంస్కృత భారతంలో ఎక్కడా కూడా ద్రౌపది ప్రసక్తి లేదు. ఈ విషయం అందరూ గ్రహించెదరుగాక.